గారు ఏం చేశారు? పాదయాత్రలో ఇంకో మంచి పేరు పెట్టిన గుర్తుందా మీకు? ఏంటది? అవినీతి ఆనకొండ. అన్నదమ్ముడిలో ఈ నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కట్ చేసుకుని ఒక్కొక్కరు పంచుకున్నారు. ఇంతేకాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆయన ఇంటి ముందల ఒక్క గుంట కూడా పూడ్చుకోలేని పరిస్థితి మనందరం చూసాం. ఇక్కడున్న కియా అనుబంధ సంస్థల దగ్గర నుంచి కమిషన్ అడిగారు కనుకనే ఈరోజు ఆ సంస్థలన్నీ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. ఇంతేకాదు ఏకంగా వాళ్ళ బినామీ పేరులతో ఈ లేబర్ కాంట్రాక్ట్లు కూడా తీసుకుని కనీసం నిజమైన వర్కర్లకి సకాలంగా జీతాలు కూడా చెల్లించట్లేదు ఇక్కడున్న శాసన సభ్యుడు. ఇంకా ఇక్కడ లేఅవుట్ వేయాలంటే కమిషన్ కట్టాలా, పేద ప్రజలకి సెంటు స్థలాలు భూములు ఇవ్వాలన్నా కమిషన్ కట్టాలా. అంతెందుకు ఇక్కడ అంగన్వాడీ పోస్ట్ కానీ ఇంకో పక్కన ఆశా వర్కర్ పోస్ట్ కానీ వేయాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యేకి కమిషన్ కట్టాలా. అందుకే ఈ సైకో జగన్ తేల్చేశాడు ఇక్కడున్న శాసన సభ్యుడు చెత్తోడని. అందుకే పక్క నియోజకవర్గంలో ఉన్న చెత్తను తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తున్నాడు. ఎక్కడి నుంచి చెత్తే కదా. మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందు వస్తే బంగారం అవుతుందా? లేదు. అందుకే ఈ రాజకీయాల్ని మనందరం తిరస్కరించాలి. ఈ సైకో జగన్ పాదయాత్ర చేసినప్పుడు మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు గోరంట మండలానికి ఏకంగా మడకసిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇంకో పక్కన గొర్రెల పెంపకం కోసం శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. మెడికల్ కాలేజ్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడాడు. చూస్తున్నాం పనులు ఎట్లా జరుగుతున్నాయో. అంతెందుకు మడకసిర బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్న 10% పనులు కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సభాముఖంగా ఇక్కడున్న కార్యకర్తల్ని ప్రజలందరినీ కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ ప్రకటించిన సవితమ్మ గారిని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకి పంపించండి. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు మేము అందిస్తాం. పెనుగొండ కోటని ఏకంగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేస్తాం. కియాకి మెరుగైన యాన్సిలరీ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం. పెండింగ్ లో ఉన్న రోడ్లు బ్రిడ్జిల పనులు పూర్తి చేద్దాం. గొల్లపల్లి రిజర్వాయర్ లో ఉన్న కొన్ని పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేద్దాం. పక్కనే ఉన్న లేపాక్షి భూములకి మళ్ళీ వెనక్కి తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వీడి వెళ్లినా పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. వైకాపా నాయకులకి పార్టీ కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క పిలుపు, రా కదలి రా చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు